మనకి వెహికల్ లో సెకండ్ రోప్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఫోన్ ఇట్లా పెట్టేసి ప్లేస్ చేస్తే మనకి ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి అక్కడ కనబడుతుంది. మనకి వెహికల్ లో బోస్ స్పీకర్స్ తో పాటు మనకి ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తినచ్చు, వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వెహికల్ లో నువ్వు నీ యొక్క థై సపోర్ట్ ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ లో సెకండ్ రోప్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి బటన్ నొక్కగానే మొత్తం డర్మికూల్ లెక్క మొత్తం బాడీ అంతా చల్లగా అయితే ఉంటుంది. ఎండతో బాధపడకుండా మనకైతే ఈ వెహికల్ లో ఈ సెకండ్ రోకి సన్ బ్లైండర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీలో ఒక 5 మెంబర్స్ ఉండి ఇంకా కొంతమంది మెంబర్స్ యాడ్ అవుతున్నారు అనుకో, కార్ అనేది పెద్దగా ఉండాలి అండ్ బడ్జెట్ లోపల రావాలి. సో మనమైతే ఈ రోజు ఏదైతే వెహికల్ తీసుకొచ్చామో ఇది ఒక హ్యుండై అల్కాసార్. ప్రస్తుతం దీని యొక్క ఎంపీవీ మార్కెట్ లో ఇది అండ్ కియాలో క్యారెన్స్ రెండు రారాజులు అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అండ్ అమేజింగ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎప్పుడు చూడనన్ని లగ్జరీ ఫీచర్స్ అయితే ఈ కార్ లో ఉన్నాయి. 2 ఇంజన్ ఆప్షన్స్ తో అయితే అవైలబుల్ ఉంది. ఒకటి వచ్చేసి పెట్రోల్, దాంట్లో టర్బో వెహికల్ దొరుకుతుంది. అండ్ డీజిల్ వచ్చేసి నార్మలే. అండ్ పెట్రోల్ వచ్చేసి నీకు 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డీసీ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ నువ్వు డీజిల్ వైపు చూసుకుంటున్నావు అనుకో, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ తో అయితే ఈ వెహికల్ అనేది అవైలబుల్ ఉంది. కాబట్టి దీన్ని కంప్లీట్ గా రివ్యూ చేసి దాని యొక్క లింక్ మన బయోలో పెట్టాను. ఇమీడియట్ గా వెళ్ళి చెక్అౌట్ చేసి